కోనసీమ జిల్లా వ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ కింద బొబ్బర్లలంక హెడ్ వర్క్స్ నుండి చిట్ట చివరి ప్రాంతం వరకు పైప్ లైన్లు ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించినట్లు కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. జల్ జీవన్ మిషన్ ద్వారా 1650 కోట్లతో వాటర్ గ్రిడ్ పథకం మంజూరు అయ్యిందని తెలిపారు. ఇక గోదావరి నీటిని శుద్ధి చేసి పైప్ లైన్ల ద్వారా జిల్లా వ్యాప్తంగా సరఫరా చేయాలనే సదుద్దేశంతో ఈ పథకాన్ని మంజూరు చేశారు. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశమై వివరాలు సేకరించారు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, పైప్ లైన్లు ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారు? అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసుల ఉప్పు నీటి కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకం క్రింద 1650 కోట్లు మంజూరు చేసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మంచినీటి కష్టాలన్నీ కూడా తీరనున్నాయి. బొబ్బర్లంక హెడ్ వర్క్స్ నుండి జిల్లాలోని ప్రతి మారుమూల ప్రాంతానికి పైప్ లైన్ వేసే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో కూడా కలెక్టర్ సమావేశమై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏ ప్రాంతంలో లైన్స్ వెళ్తున్నాయి, ఏ విధంగా వెళ్తున్నాయి అనేది కూడా పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి తీర ప్రాంతం ఎక్కువగా ఉండటం, అక్కడ మంచినీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. సముద్ర తీర ప్రాంతం కావడంతో ఉప్పు నీరు కూడా ఈ మంచినీరు ద్వారా కలుషితమవడం వల్ల ఈ ప్రాంత వాసులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితుల నేపథ్యంలో జల్ జీవన్ మిషన్ ద్వారా ఈ పథకం ద్వారా ఈ మంచినీటి పథకం ఏదైతే ఉందో 1650 కోట్లు మంజూరు చేయడంతో ఈ ప్రాంత వాసులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఈ మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి గ్రామానికి మంచినీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా బొబ్బర్లంక హెడ్ వర్క్స్ నుండి పైప్ లైన్ సాగుతుంది. చిట్ట చివరి ప్రాంతానికి కూడా ఈ పైప్ లైన్ వెళ్లే విధంగా అధికారులంతా కసరత్తులు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పైప్ లైన్ ఏదైతే ఉందో దాన్ని నిర్మించేందుకు రోడ్లు కూడా తవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. కొన్ని చోట్ల కాలువల మీదుగాను, కొన్ని చోట్ల రోడ్ల మీదుగా ఈ పైప్ లైన్ వెళ్ళే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశమయ్యారు. దీనికి సంబంధించి R&B, అదేవిధంగా జల వనరుల శాఖ, అదేవిధంగా మిగిలిన శాఖలు ఏవైతే ఉన్నాయో శాఖలందరూ అధికారులతో కూడా సమావేశమయ్యారు. దీనికి సంబంధించి ఎంత మేర రోడ్లకై డ్యామేజీ ఖర్చు అవుతుందో ఆ ఖర్చులన్నీ కూడా అంచనా వేసి పైప్ లైన్లకి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద కూడా ఈ నెలాఖరులోపు నివేదికలు తయారు చేసి జిల్లా కలెక్టర్కి అందించాలని అధికారులందరినీ సూచించారు. దాంతో పాటు ఇప్పటి వరకు కూడా ఈ వాటర్ వర్క్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కాలువల ద్వారా నీటిని సేకరించి దాన్ని శుద్ధి చేసి ప్రజలకు అందించడం జరుగుతుంది. అయితే ఈ మంచినీరు అంత సురక్షితం కాదని అభిప్రాయాలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జల్ జీవన్ మిషన్ ద్వారా చేపట్టేటువంటి బొబ్బర్లంక ప్రాజెక్టు వద్ద వాటర్ గ్రిడ్ డైరెక్ట్ గా నేరుగా గోదావరి నుండి నీటిని సేకరించి అక్కడే శుద్ధి చేయటం, అక్కడి నుంచి జిల్లాలోని ప్రతి ప్రాంతానికి నీరు అందేలా చర్యలు తీసుకుంటారు. దీంతో పాటు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఒక్కటే కాకుండా కాకినాడ జిల్లాకు కూడా కొన్ని ప్రాంతాలకి నీరు అందే విధంగా చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించి కేంద్రం 1650 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడంతో అధికారులందరూ కూడా చర్యలన్నీ వేగవంతం చేయాలని ఏర్పాటు చేస్తున్నారు. వెంకట్, అసలు ఓవరాల్ గా అసలు ఎన్ని ప్రాంతాలకు ఈ పైప్ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు? అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సుమారు 300 పైబడి గ్రామాలు ఉన్నాయి. ఈ ప్రతి గ్రామంలోనూ కూడా మంచినీరు అందే దిశగా ఈ పైప్ లైన్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న ప్రతి గ్రామానికి సురక్షిత మంచినీరు లేదు. కేవలం మున్సిపాలిటీల్లోనూ, అదేవిధంగా కొన్ని పంచాయతీల్లోనూ మాత్రమే, మేజర్ పంచాయతీల్లోనూ మాత్రమే సురక్షిత మంచినీరు అందిస్తున్నారు. అయితే తీర ప్రాంత ప్రజలకు సురక్షిత మంచినీరు అందడం లేదు. ముఖ్యంగా ఈ మున్సిపాలిటీ నుంచి, అదేవిధంగా కొన్ని పంచాయతీల నుంచి తీర ప్రాంతాలకి వాటర్ ట్యాంకుల ద్వారా ట్రాక్టర్ల మీద సప్లై చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు వల్ల తీర ప్రాంత ప్రజలకు కూడా సురక్షిత మంచినీరు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే పైప్ లైన్ ప్రతి గ్రామం మీదుగా వెళ్తుంతో చిట్ట చివరి ప్రాంతానికి కూడా నీరు అందే అవకాశం ఉంది. అందుకోసం కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. అయితే ఈ ప్రతి గ్రామానికి నీరు అందే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ ఉంది. వెంకట్, మరి దీనిపై కలెక్టర్ ఏమంటున్నారు? ముఖ్యంగా జిల్లా కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో 2 రోజుల నుంచి సమావేశమై ఈ పైప్ లైన్ కోసం కసరత్తు చేస్తున్నారు. జలవనరుల శాఖ, అదేవిధంగా
వాటర్ హెడ్ వర్క్స్, దీంతో పాటు R&B అధికారులు, దీంతో పాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో కూడా సమావేశం అయ్యారు. ఎప్పటికప్పుడు ఈ లైన్స్ నిర్మాణంకి సంబంధించి నివేదికలు తయారు చేయాలని, అదేవిధంగా జిల్లాలో ఏ విధంగా ఎటు వెళ్తే తక్కువ ఖర్చు అవుతుంది పైప్ లైన్, అదేవిధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా వివరించారు అధికారులు కలెక్టర్కే. దీనికి సంబంధించి కలెక్టర్ కూడా ఆమోదం తెలిపింది. ఏదైతే ఈ డ్యామేజ్ ఉంటుందో రోడ్లు తవ్వకాలు జరిపి దాని కింద నుంచి పైప్ లైన్ వేయాల్సి ఉంటుంది కొన్ని చోట్ల, దానికి సంబంధించి కొంత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. ఆ డ్యామేజ్ కూడా అంచనా వేసి వీలైనంత తొందరలో ఈ నెలాఖరు నివేదికలు తయారు చేస్తే ఈ పని ప్రారంభించే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఈ పని తొందరగా ప్రారంభించే ఈ పనులు తొందరగా మొదలు పెడితే కనుక రానున్న ఒక ఏడాదిలోపే ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయి కోనసీమ ప్రజలందరికీ కూడా మంచినీరు అందే అవకాశం అయితే ఉంది. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.